అందరికీ నమస్కారం. ఈసారి వీడియోలో 'రాజేశ్వరి కళ్యాణం' చిత్రం నేటితో 33 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. ఆ చిత్ర విశేషాలు మాట్లాడుకుందాం. జనవరి 14, 1993 విడుదలైందండి ఈ చిత్రం. ఈ చిత్రం నటుడు మురళీమోహన్ సమర్పించారు. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరు మీద వచ్చిన చిత్రం నిర్మాత డి. కిషోర్, దర్శకుడు కె. క్రాంతికుమార్ గారు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు, ఛాయాగ్రహణం కెఎస్ హరి గారు. ముఖ్య పాత్రధారిణి అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన వాణిశ్రీ. రెండవ జంటగా మీనా సురేష్. మీనా ఈ చిత్రంలో రాజేశ్వరి పాత్ర పోషించారనమాట. సీతారామయ్య గారి మనవరాల చిత్రం తర్వాత క్రాంతి కుమార్ గారు, కీరవాణి గారు, నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రంగా చెప్పుకోవచ్చు ఈ చిత్రం గురించి. ఈ చిత్రంలో వీరితో పాటు పాత్రధారుల గురించి కొంచెం చూద్దాము. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర పేరు మాస్టార్. మాస్టార్ భార్య సీతగా వాణిశ్రీ గారు నటించారు. తర్వాత చిత్ర కథానాయికగా అనుకుంటే రాజేశ్వరి పాత్రలో మీనా గారు నటించారు. అలాగే శంకర్ రాజేశ్వరి భర్తగా సురేష్ గారు నటించారు. తర్వాత రాజేశ్వరి తండ్రిగా గుమ్మడి గారు నటించారు వెంకట్రాయుడు పాత్రలో. అలాగే రాజేశ్వరి పెంపుడు తల్లిగా భవానీ పాత్రలో జయచిత్ర గారు నటించారు. అలాగే భవానీ గారి తమ్ముడుగా శ్రీకాంత్ నటించారు ఈ చిత్రంలో. అలాగే కిట్టప్ప అనే చిన్నపిల్లాడి పాత్రలో బేబీ శ్రేష్ఠ నటించింది ఈ చిత్రంలో. స్థూలంగా ఈ చిత్రకథ గురించి మాట్లాడుకుంటే మాస్టారు వారి భార్యతో కలిసి కిష్టప్పతో కలిసి ఒక ద్వీపం లాంటి చోట ఇల్లు కట్టుకొని ఉంటారనమాట. అది ఈ చూపిస్తారు, చిత్ర ప్రారంభంలో అదే చూపిస్తారనమాట. అలా వారు ఆ పిల్లాడితో ఉంటూ ఆ పిల్లాడిని దత్తత తీసుకునే కార్యక్రమం మొదలు పెడతారు. ఈలోగా ఆ పిల్లాడి తండ్రి శంకర్ వచ్చి ఆ పిల్లాడిని తనకి మళ్ళీ ఇచ్చేయమని అడుగుతాడనమాట. అక్కడి నుంచి ఆ చిత్రం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో కథ వస్తుందనమాట. అది ముఖ్యంగా చిత్రం. రాజేశ్వరి చెప్పుకున్నాం కదా, గుమ్మడి వేసిన పాత్ర ఆయనకి కూతురు అనమాట. ఆయనకి రెండో భార్య పాత్రలో జయచిత్ర గారు భవానీ పాత్రలో కనిపిస్తారు. ఆవిడ ఈ రాజేశ్వరిని రాచి రంపాన్ని పెడుతూ ఉంటుంది, సవతి కూతురు అని చెప్పేసి. ఆ సమయంలో మాస్టారు గారు తర్వాత సీత రాజేశ్వరికి ఆలంబనగా ఉంటారు. వారి స్నేహంలో రాజేశ్వరి తన బాధలు మర్చిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే శంకరు ఆ ఊరికి వస్తాడు. ఆ శంకర్తో రాజేశ్వరి ప్రేమలో పడుతుంది. మాస్టారు తర్వాత మాస్టారు భార్య రాజేశ్వరి తండ్రిని ఒప్పించి వారి వివాహం జరిపిస్తారు. వారికి ఒక పిల్లాడు పుడతాడు. ఆ పిల్లాడే కిష్టప్ప అనమాట. ఈలోగా ఇదంతా నచ్చని భవానీ, అంటే రాజేశ్వరి సవత్తల్లి భవానీ చెప్తుంది, ఈ పిల్లాడికి రాజేశ్వరికి చిన్నప్పుడే పెళ్ళైపోయిందని. అంటే తన తమ్ముడికి ఇచ్చి చేసేస్తుందట ఆ రోజుల్లో. అప్పుడు అది తట్టుకోలేని తండ్రి ఆ భవానీ తమ్ముడిని చంపేస్తాడు. దాంతో ఆయన భవానీ చెప్పినట్టు ఆవిడ మాట వింటూ ఉంటాడు. పక్షవాతంతో వచ్చి పడి ఉంటాడనమాట. అది చెప్పినా కూడా మాస్టారు తర్వాత సీత చెప్పిన మాటల మీద రాజేశ్వరి మళ్ళీ శంకర్తో పెళ్లి జరిపిస్తారు. ఆ పిల్లాడు ఉంటాడు కిష్టప్ప. తర్వాత భవానీ ఇది భరించలేక వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆ దాడిలో రాజేశ్వరి చనిపోతూ ఆ పిల్లాడిని మాస్టర్ గారికి అప్పచెప్తుందనమాట. తర్వాత ఈ శంకర్కి ఇదే మతి చెలించి తను ఎక్కడికో వెళ్ళిపోతాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన శంకరు తన కొడుకుని పోల్చుకొని కొడుకుని తనకిమ్మని మాస్టార్ని సీతని అడుగుతాడు. అప్పుడు సీతను ఒప్పించి మాస్టర్ గారు ఆ కుర్రాడిని మళ్ళీ శంకర్కి అప్పగిస్తారనమాట. అది కథ. అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు ముఖ్యంగా ఈ ముఖ్య పాత్ర వహించారనుకోండి చిత్రంలోని. ఇది చాలా బాగుంటుంది ఈ సినిమా. కానీ యావరేజ్ సినిమాగానే నిలిచింది. పెద్ద హిట్ సినిమాగా మట్టుకు నిలవలేదు. బహుశా క్రాంతి కుమార్ గారు మళ్ళీ నాగేశ్వరరావు గారు కొంచెం రిపీట్ అయిందేమో అనుకుంటాను. కానీ అది కాక అప్పటికే 1993కి ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతున్నాయి కాబట్టి ఈ సినిమా పెద్దగా ఆడలేదని అనుకోవచ్చు. కానీ సినిమా బాగుంటుంది. కీరవాణి గారి పాటలు కూడా బాగుంటాయండి. యూట్యూబ్లో ఉంది, తప్పకుండా చూడండి, మీకు నచ్చచ్చు. అదండి 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజేశ్వరి కళ్యాణం చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలు తీసుకొని కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.